ఎస్. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రహసనం ముగిసిపోయింది. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మూడోసారి కొలువు తీరింది. రాష్ట్రాలలో కూడా ఎక్కడికక్కడ కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ తమ గెలుపును, ఓటమిని విశ్లేషించుకునే పనిలో పడ్డాయి. ప్రధానంగా ఓటమి చెందిన పార్టీలు ఆత్మావలోకనం చేసుకోవడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర నుంచి ఒక వింతైన వాదన వినిపిస్తుంది. వింతైన ఒక న్యూస్ మనకిప్పుడు తెలుస్తుంది. ఎన్డీఏలో మనందరికీ తెలుసు, ఎన్డీఏ మహారాష్ట్రలో ఘోరంగా ఓటమి పాలైంది. మహారాష్ట్రలో మొత్తం 48 సీట్లుంటే ఎన్డీఏ కూటమికి కేవలం 17 స్థానాలు మాత్రమే దక్కిన పరిస్థితి. 2019లో ఎన్డీఏ కూటమి అక్కడ థంపింగ్ మెజారిటీ సాధించింది. ఆ తర్వాత మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయిన పరిస్థితి. మరి ముఖ్యంగా 2022లో శివసేన నెట్టినలా చీలిపోయింది. ఆ తర్వాత గత సంవత్సరం అక్కడ ఎన్సీపీ పార్టీ కూడా చీలిపోయిన పరిస్థితి. రెండు చీలిక వర్గాలకు ఈ మొన్నటి ఎన్నికల్లో పెద్ద దెబ్బ తగిలింది. ఒరిజినల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం కావచ్చు, అదే రకంగా ఎన్సీపీ శరద్ పవార్ వర్గం కావచ్చు, అవి మెరుగైన ఫలితాలను సాధించిన పరిస్థితి. మొత్తం 48 సీట్లు మహారాష్ట్రలో పార్లమెంటు సీట్లు ఉంటే అందులో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. 13 స్థానాలను, 13 ఎంపీ సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక ఉద్ధవ్ ఠాక్రే ఆధ్వర్యంలోని శివసేన 9 సీట్లను, అదే రకంగా ఎన్సీపీ శరద్ పవార్ వర్గం ఏదైతే ఉందో దానికి 8 సీట్లు రావడం జరిగింది. మొత్తం మీద 30 స్థానాలు, అంటే 48 సీట్లకు గాను 30 సీట్లు ఇండి కూటమికి అక్కడ వచ్చాయి. ఈ నేపథ్యంలో అక్కడ స్థానికంగా అధికారంలో ఉన్న ఏక్నాథ్ షిండే ఒక కీలకమైన ప్రకటన చేశారు. శివసేన చీలిక వర్గాన్ని ఒరిజినల్ శివసేనగా ఆయన ఎన్నికల కమిషన్ దగ్గర సాధించుకున్నారు. ఆ తర్వాత దాన్ని శివసేన ఉద్ధవ్ ఠాక్రే సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే కూడా అది ఏక్నాథ్ షిండేకి అనుకూలంగా వచ్చింది. ఒరిజినల్ శివసేన పార్టీ ఏక్నాథ్ షిండేదే అని తేలింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఓటమికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెబుతున్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి నెగిటివ్ ఫలితాలు సాధించడానికి, తక్కువ సీట్లకు పరిమితం కావడానికి కారణం ఏంటి అనే విషయంలో ఆయన ఒక తనదైన శైలిలో విశ్లేషణ తీసుకొచ్చారు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా మరట్వాడ ప్రాంతంలో ఎన్డీఏ కూటమికి అక్కడ పెద్ద దెబ్బ తగిలిన పరిస్థితి. అక్కడ ఇండి కూటమి మెరుగైన ఫలితాలను సాధించింది. దీనికి ప్రధానమైన కారణం కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఒక కీలక నిర్ణయం పెను ప్రభావం చూపించింది అని ఏక్నాథ్ షిండే తనదైన శైలిలో విశ్లేషిస్తున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ అక్కడికే వస్తున్నాను. ప్రస్తుతం ఏక్నాథ్ షిండే విశ్లేషణ ప్రకారం, ఆయన అంచనా ప్రకారం మరట్వాడ ప్రాంతంలో ఉల్లి రైతులు పార్టీని, ఎన్డీఏ కూటమి పార్టీలను పెద్ద దెబ్బ కొట్టినట్టుగా తెలుస్తోంది. మనందరికీ తెలుసు, దేశంలో ఉల్లి ధరలు పెరుగుతూ ఉంటే 3 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారం మన దేశం నుంచి ఇతర దేశాలకు ఉల్లి ఎగుమతులను పూర్తిగా నిషేధించారు. దీని ఇంపాక్ట్ మహారాష్ట్ర నుంచి విదేశాలకు ఉల్లి పెద్ద ఎత్తున ఎగుమతి అవుతుంది. తద్వారా రైతులు మంచి లాభాన్ని పొందుతారు. మరి ముఖ్యంగా ఉల్లి ట్రేడర్స్ పెద్ద ఎత్తున లాభం పొందే పరిస్థితి. అమరావతి కావచ్చు, మరట్వాడ ప్రాంతం కావచ్చు, విదర్భ ప్రాంతం కావచ్చు, ఈ ప్రాంతాలలో ఉల్లి ఎగుమతులు పెద్ద స్థాయిలో ఉంటాయి. విదేశాలకు ఉల్లిని ఎగుమతి చేయడం ద్వారా లాభాలు ఆర్జించుకుంటారు అక్కడి రైతులు, అదే రకంగా ట్రేడర్స్. ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ ఉల్లి ఎగుమతులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుందో, ఆ నిర్ణయం ప్రకారం మరట్వాడ ఏరియా, విదర్భ ప్రాంతం, అమరావతి ఏరియాలో పూర్తిగా ఎఫెక్ట్ పడింది. తద్వారా రైతులకు సంబంధించిన ఆ ట్రేడర్లు, ఉల్లి ట్రేడర్స్ వాటి ఎఫెక్ట్ చూపించారు. కాబట్టి వారికి నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. తద్వారా ఎన్డీఏ కూటమి తక్కువ స్థానాలకు పరిమితమైంది అని తాజాగా ఏక్నాథ్ షిండే చెప్తున్నారు. మరొకసారి నంబర్ చెప్తాను. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ సీట్లుంటే అందులో కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలు, అదే రకంగా ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన 9 స్థానాలు, అదే రకంగా శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ 8 సీట్లను గెలుచుకుంది. మొత్తం 30 సీట్లు ఇండి కూటమిలోకి వెళ్ళాయి. అదే రకంగా అధికారంలో ఉన్న ఎన్డీఏ స్థానికంగా అధికారంలో ఉంది. ఇప్పుడు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ అక్కడ బీజేపీ 9 సీట్లు, అదే రకంగా శివసేన ఏక్నాథ్ షిండే వర్గం 7 సీట్లు, అదే రకంగా అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ 1 సీటు దక్కించుకున్నాయి. కేవలం 17 స్థానాలకు ఎన్డీఏ కూటమి పరిమితమైంది. ఈ రకంగా నెగిటివ్ రావడానికి, అంటే 2019 నాటి ఎన్నికలతో పోలిస్తే నెగిటివ్ రిజల్ట్స్ రావడానికి ప్రధానమైన కారణం ఉల్లి, అంటే బీజేపీని ఉల్లి దెబ్బ కొట్టింది అన్న ఇండికేషన్స్ ఇప్పుడు తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చెబుతున్న విశ్లేషణ ప్రకారం తెలుస్తుంది. దాంతోపాటు మరో 2 కారణాలు కూడా చెప్తున్నారు ఆయన. విదర్భ ప్రాంతంలో రైతాంగ సమస్యలు పేరుకుపోవడం కూడా పార్టీ మీద ఎఫెక్ట్ కొట్టింది. అదే రకంగా ఎన్డీఏ కూటమికి నెగటివ్ రిజల్ట్స్ రావడానికి కారణమని చెప్తున్నారు. ఓవరాల్గా మనందరికీ గుర్తుండే ఉంటుంది, ఒక 25 సంవత్సరాల క్రితం ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీకి అప్పట్లో ఉల్లి ధరలు పెరగడం అనేది ఒక పెద్ద దెబ్బ కొట్టింది. ఆ రోజు ఉల్లి ధర
దెబ్బ కొట్టింది. ఇప్పటి వరకు మళ్ళీ ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ అధికారంలోకి రాని పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మహారాష్ట్రలో తాజాగా ఉల్లి ఎఫెక్ట్ కొట్టింది. దీని ఇంపాక్ట్ ముందు ముందు ఎలా కొనసాగుతుంది అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి. మనందరికీ తెలుసు, మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల తర్వాత 6 నెలల గడువులోనే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగినట్టుగానే మహారాష్ట్రలో కూడా బీజేపీకి, ఎన్డీఏ కూటమికి విఘాతం కలుగుతుందా, పెను దెబ్బ తగులుతుందా ఈ ఉల్లి రూపంలో అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది. 1900 దశకంలో, అంటే ఎప్పుడైతే ఢిల్లీలో అసెంబ్లీతో కూడిన రాష్ట్రంగా ఢిల్లీ మారిందో, అంతకుముందు అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఉండింది, నేషనల్ క్యాపిటల్ టెరిటోరియంగా ఉండింది. ఆ తర్వాత దాన్ని అసెంబ్లీ కలిగిన రాష్ట్రంగా మార్చారు. అప్పట్లో తొలుత బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా కాలం అధికారంలో కొనసాగింది. 3 సార్లు షీలా దీక్షిత్ 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ చేతుల్లోకి వెళ్ళిందో, ఆ తర్వాత అది అప్రహతంగా గెలుస్తూ వస్తుంది. అంటే 1998, 99లో ఈ ఉల్లి ధరల కారణంగా బీజేపీకి ఢిల్లీలో పెద్ద దెబ్బ తగిలింది. అధికారం నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అదే సీన్ మహారాష్ట్రలో కనిపిస్తుంది. ఆ రకంగా సీన్ రీక్రియేట్ అవుతుందా అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. వెరీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్గా ఈ అంచనా ఏక్నాథ్ షిండే విశ్లేషణ ద్వారా మన ముందుకు వచ్చింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.